అనుచరులకి అండా వివాదాల కొండ నమ్ముకున్నోళ్ళకి కొండంత అండగా ఉంటారన్న పేరుంది కొండా సురేఖకి. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వరుస వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. హీరోయిన్ల ఎపిసోడ్ నుంచి నిన్నటి కార్పొరేట్ ఇష్యూ వరకు కొండా సురేఖ చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి. వరంగల్లో డైనమిక్ లీడర్ గా పేరున్న కొండా సురేఖ ఒక్కోసారి తన వ్యాఖ్యలతో విపక్షాలకి ఆయుధంగా మారతారు, ఇంకొకసారి వాళ్ళ చేతిలోనే ట్రోలింగ్ కి గురయ్యి బాధితులుగా కూడా మారుతున్నారు. వరంగల్లో కొండా సురేఖపై విపక్ష నేతలే కాదు స్వపక్ష నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో కాంగ్రెస్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ ను అరెస్టు చేయడంతో వరంగల్ రాజకీయాలు షేక్ అవుతున్నాయి. కార్పొరేటర్ కు మద్దతుగా నిలిచారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. నరేందర్ అరెస్టును కాంగ్రెస్ నేతలు బసవరాజు సారయ్య, ఎర్రబెల్లి స్వర్ణ ఖండించారు. కార్పొరేటర్ పై కేసు పెట్టించింది కొండా అనుచరులే అని ఆరోపించారు బసవరాజు సారయ్య. సొంత పార్టీ కార్పొరేటర్ పై కేసు బనాయించడం సరికాదంటున్నారు. వాళ్ళు కాదని అనిపారు కాదంటే దేనికన్నా సిద్ధంగా ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా అందరికీ కంటిలో చెప్పలేకుండా రోడ్ల నాలుగు ఉన్న వ్యక్తి కనుక ఇలా రాజకీయ పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా సంఘీభావం చెప్తే చూసారు కొందరికి వందలాది మంది కాదు. మొన్నటికి మొన్న మంత్రుల కమిషన్లపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపాయి. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారని మంత్రే స్వయంగా చెప్పారని కాంగ్రెస్ సర్కార్ కమిషన్ల సర్కార్ అంటూ విపక్షాలు విమర్శలు గుప్పించడంతో కొండా సురేఖ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన బంధువుకు ఐటీలో ఒక ఉద్యోగం పెట్టించాలంటూ మీడియా ముందే మంత్రి శ్రీధర్ బాబును కొండా సురేఖ అడగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వరంగల్ పర్యటన సందర్భంగా మంత్రి సురేఖ స్పీచ్ ను విపక్షాలు ట్రోల్ చేశాయి. దట్ ఈస్ వై వి ఆల్ ఆర్ కాలింగ్ తెలంగాణ ఆజాయే ఆజాయే సమ్ నేమ్ వాస్ కెప్ట్. I congratulate all of you and also all the best. तेलंगाना जरूर आना, ये हमारा सिंबल है. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సురేఖ చేసిన వ్యాఖ్యల సెగ ఢిల్లీకి తాకింది. అందుకు కొండా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పనిచేసినప్పుడు మంచి పేరు తెచ్చుకున్న కొండా సురేఖకు ప్రస్తుతం దేవాదాయ శాఖ కలిసి రావడం లేదని, అందుకే వివాదాలు చుట్టుముడుతున్నాయని అంటున్నారు ఆమె అనుచరులు.